గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన డెవిల్ మూవీ ట్రైలర్ రివ్యూ చేస్తున్నాం అనమాట. అదేంటి అంటే కనుక కళ్యాణ్ రామ్ గారు నటించారు. అదేనండి, నందమూరి కళ్యాణ్ రామ్ గారు నటించారు కదా. సో ఈ మూవీ ట్రైలర్ని గమనిస్తే కనుక బ్రిటిషర్స్ కాలానికి సంబంధించింది అని తెలుస్తూ ఉందన్నమాట. కాకపోతే ఈయన సీక్రెట్ ఏజెంట్గా వాళ్ళకి పనిచేస్తున్నట్టు, అంటే బ్రిటిషర్స్కి సీక్రెట్ ఏజెంట్గా మన నందమూరి కళ్యాణ్ రామ్ గారు అయితే పనిచేస్తూ ఉన్నారు. సో స్టార్టింగే ఒక షిప్లో మంచి యాక్షన్ కంటెంట్ అయితే మనకు చూపించారు, ఫైట్ అయితే మాత్రం. సో కళ్యాణ్ రామ్ గారు అంటే తెలిసిందే కదా, డైలాగ్స్ కానీ లేదంటే ఫైట్స్ కానీ కొంచెం ఆయన మార్క్ అయితే ఉంటుంది. సో ఇందులో కూడా అలాగే ట్రై చేశారని చెప్పచ్చు. అందులోనూ ఇంకా హీరోయిన్గా అయితే సంయుక్త మీనన్ గారిని తీసుకున్నారు. ఆవిడ్ని కూడా ఒక ఎంక్వైరీకి మన కళ్యాణ్ రామ్ గారు కలవడము కొంచెం డౌట్ఫుల్గా చూపించారు మనకు ట్రైలర్లోనే. సంయుక్త మీనన్ గారిని అయితే మాత్రం ఏదో రాజ్య కుటుంబీకులకు సంబంధించి ఒక హత్య జరిగినట్టు, సో ఈయన అయితే అది ఇన్వెస్టిగేషన్ చేయడానికి పిలిచినట్టయితే పిలిచారనమాట. కాకపోతే సీక్రెట్ ఏజెంట్ అనేది ఏవైనా సైలెంట్ ఆపరేషన్స్కి వాడతారు, కాకపోతే నన్ను కేసు సాల్వ్ చేయడానికి ఎందుకు పిలిచారు అని చెప్పి ఆయన అడగటము, దీనికి లింక్ ఉంది అని చెప్పి టైగర్ హంట్ అనే మిషన్ను మీరు లీడ్ చేయాలి అని చెప్పి బ్రిటిషర్స్ ఎక్స్ప్లెయిన్ చేయటము. అలాగే ఒకవైపు మాలవికా నాయర్ గారు, ఇంకొక వైపు ఏమో ఎస్తర్ గారిని కూడా చూపిస్తూ ఉన్నారు. సో వీటినైతే హైలైట్ పాయింట్స్గా అయితే మనకు రివీల్ చేశారన్నమాట ట్రైలర్లో. అలాగే లాస్ట్లో కళ్యాణ్ రామ్ గారు ఆ ఎగిరి ఫైట్ చేయడాలు కానీ, ఆ డైలాగ్స్ కానీ తెలిసిందే కదా. సో రెగ్యులర్ టైప్లోనే పెడుతున్నా కానీ డైలాగ్స్ అవి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారని చెప్పొచ్చు. సో ఇంతకు ముందు జరిగిన కాలానికి సంబంధించిన టైప్ కథలా ఉంది కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది మూవీ అయితే మాత్రం. సో ఆల్రెడీ మన కళ్యాణ్ రామ్ గారు అయితే మాత్రం విశ్వాసంగా ఉండడానికి కుక్కను అనుకున్నావా లయన్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం, ఇదంతా కూడా భారీ యాక్షన్ అయితే మనకి చెప్పకనే చెప్తున్నారు ట్రైలర్ ద్వారా అయితే మాత్రం. సో ఇంతకీ ఆ మర్డర్ ఎలా జరిగింది ఏంటి అనేది మూవీకి మెయిన్ హైలైట్ అని తెలుస్తూ ఉంది. అలాగే మరి కళ్యాణ్ రామ్ గారు అయితే మాత్రం మరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే మిషన్ లీడ్ చేస్తున్నారని తెలుస్తూ ఉందన్నమాట. సబ్మెరీన్ టైప్లో చూపిస్తూ మనకి ఇంట్రెస్టింగ్గా అయితే ప్లే చేశారు. అలాగే కామెడీ కూడా ఉండేలాగే ఉంది. బ్యాక్ సైడ్ సత్య గారు ఆ ఫైల్స్ పట్టుకొని ఉంచవడం, ఇదంతా చూస్తుంటే కామెడీకి కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా కంటిన్యూ చేసేలాగే ఉంది. సో మరి కొంచెం సీక్రెట్ ఏజెంట్ టైప్లో చూపించారు కాబట్టి మన కళ్యాణ్ రామ్ గారిని, మూవీ కూడా కొంచెం థ్రిల్లింగ్గానే ఉండేలా ఉందన్నమాట. సో ఇక ఇంకొక వైపు చూస్తూ ఉంటే మాత్రం మన సంయుక్త మీనన్ గారిని కొంచెం అగౌరవపరిచినట్టు ఆ టైంలో మన నందమూరి కళ్యాణ్ రామ్ గారు వచ్చి ఫైట్ చేసి కొంచెం వాళ్ళకి బుద్ధి చెప్పినట్టయితే ఉందన్నమాట. మళ్ళీ క్లైమాక్స్లో ఆ బ్రిటిషర్స్తోనే యుద్ధం చేస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. సో వాళ్ళకి ఏజెంట్గా పనిచేసే ఆయన వాళ్ళ మీద యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు, వాళ్ళతో ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది ఏంటి అనేది మూవీ స్టోరీకి హైలైట్ అని పెట్టారు. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేద్దాము. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.